అందరికీ నమస్కారం. నా పేరు రాకేష్. నేను పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గం కాజా వెస్ట్ నిమ్మల రామానాయుడు గారి కాన్స్టిట్యుయెన్సీ నుంచి మాట్లాడుతున్నానండి. నేను ఈ వీడియో చేయడం కేవలం చంద్రబాబు నాయుడు గారి విజన్ గురించి ఈ వీడియోలో నేను చెప్పాలనుకుంటున్నాను. ఇది ఎందుకంటే మొన్న టీడీపీ ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్ అయిన దగ్గర నుంచి చాలామంది వైసీపీ నాయకులు విమర్శలు చేయడం మొదలుపెట్టారు. జగన్ గారు అప్పట్లో చేయూత, అమ్మఒడి, రైతు భరోసా అని ఇలాంటివి అన్నీ ఇంప్లిమెంట్ చేసి అవి ఇవ్వడానికే మేము చాలా కష్టపడి అన్నీ ఇవ్వడం జరుగుతున్నది. అలాంటిది ఇప్పుడు టీడీపీ 18 ఏళ్ళు దాటిన ప్రతి ఆడపిల్లకి, అలాగే ఇంట్లో చదువుకునే ప్రతి పిల్లలకి, మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా ప్రతి పిల్లలకి 15,000 ఎంతమంది ఉంటే అంతమందికి ఇవ్వడం, సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇవ్వడం, ఇంకా చాలా రైతు వృద్ధాప్య పెన్షన్లు 4,000 చేయడం, ఇంత డబ్బు ఈయన ఎక్కడి నుంచి తెస్తాడని వాళ్ళు విమర్శలు మొదలుపెట్టారు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఆ పథకాలు ఇవ్వడం కోసం కేవలం ఆ పథకాలు ఇవ్వడం కోసం 60,000 కోట్లు అప్పు చేశారు. సో అలాంటిది ఇప్పుడు ఈయన ఈ పథకాలన్నీ ఇవ్వాలంటే నాకు తెలిసి దగ్గర 90 నుంచి 1,00,000 కోట్ల అప్పు తేవాలి. అలా తెస్తేనే ఈయన ఇవ్వగలడని చెప్తున్నారు. అసలు చంద్రబాబు నాయుడు గారు అప్పు తేరండి. ఆయన విజన్ మీకు చెప్తున్నాను. ఆయన చాలా ఆలోచిస్తేనే కానీ ఒక దాని మీద మాట్లాడు. ఆయన విజన్ ఇప్పుడు సపోజ్ మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 ఉమ్మడి రాష్ట్రం కింద ఉన్నప్పుడు అసలు హైటెక్ సిటీ అక్కడ అసలు ఏమీ లేదు. అక్కడ రాళ్ళు రప్పలే ఉండే. అప్పుడు మన వాజ్పేయి గారు ప్రధానమంత్రి కింద ఉండేవారు. అప్పుడు రాళ్ళు రప్పలు మాత్రమే అక్కడ ఉండేవి. అలాంటిది ఆ టైంలో ఆయన వాజ్పేయి గారి దగ్గరికి వెళ్ళి 2020 విజన్ 2020 కింద హైటెక్ సిటీ ఇలా ఉంటుంది, ఒక ప్లాన్, ఒక స్ట్రక్చర్ ఆయన తీసుకుని ఆయన దగ్గరికి వెళ్ళి దీన్ని ఎలా చేయగలుగుతాం మనం, ఇది ఎలా ఇంప్లిమెంట్ అవుతుంది అని చెప్పినప్పుడు వాజ్పేయి గారే దాన్ని నమ్మలేకపోయారు. ఇదంతా ఎలా సాధ్యం చంద్రబాబు, ఇదంతా సాధ్యం కాని పని, అసలు అసలు ఇంత టెక్నాలజీ ఎలా డెవలప్ అవుతుంది ఇన్ని సంవత్సరాల్లో, అసలు ఇది ఆలోచించడానికే కష్టంగా ఉందని చెప్పినప్పుడు చంద్రబాబు నాయుడు గారు అక్కడెక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. ఖచ్చితంగా ఇది అవుతుంది, నేను చేసి చూపిస్తానని చెప్పి వర్క్ స్టార్ట్ చేసి ముందుకు సాగారు. ఇప్పుడు చూసుకుంటే హైటెక్ సిటీ అదొక సాఫ్ట్వేర్ హబ్. చాలామంది ఎంతమంది ఎంప్లాయీస్ నాలాంటి వాళ్ళు, ఇంకా చాలామంది సాఫ్ట్వేర్, పేదరికం నుంచి వచ్చిన వాళ్ళు, మధ్యతరగతి వచ్చిన వాళ్ళు, చదువున్న ప్రతి ఒక్కరు కూడా అక్కడ చాలామంది ఇప్పుడు సంపాదించుకొని, కుటుంబ పోషణ నిమిత్తం సంపాదించుకొని, కుటుంబాన్ని పెంచుకొని అంత స్తోమత, అంత సంపద ఆయన సృష్టించగలిగారు చంద్రబాబు నాయుడు గారు. సో ఇప్పుడు చాలామంది ఇక్కడ వైఎస్ఆర్సీపీ నాయకులు అలా చెప్పేసరికి ఇప్పుడు ఆయన అంత డబ్బు ఎక్కడి నుంచి అప్పు తెస్తాడని చెప్పేసరికి మనలాంటి చాలామంది సామాన్య ప్రజలు ఆలోచనలో పడుతున్నారు. నిజమే కదా, ఈయన ఇవన్నీ ఎలా ఇవ్వగలుగుతాడు, ఇంత డబ్బు ఎలా అప్పు చేస్తాడు అని చెప్పి ఆలోచనలో పడుతున్నారు. ఫస్ట్ మీకు దీన్ని బట్టే ఇప్పుడు నేను ఉమ్మడి రాష్ట్రం హైటెక్ సిటీ గురించి చెప్పిన దాన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే ఆయన విజన్, ఆయన అప్పు తేడు, ఆయన సంపద సృష్టిస్తాడు. ఆయన ఈ 5 సంవత్సరాల్లో ఈ అధికారంలో లేని ఈ 5 సంవత్సరాల్లో ఎంత గ్రౌండ్ రిపోర్ట్ చేయకపోతే అన్ని హామీలు ఇవ్వగలుగుతాడు. ఆయన గ్రౌండ్ రిపోర్ట్ చేసి అన్ని కంపెనీలు, ఏ కంపెనీలు వస్తున్నాయి ప్రతి కంపెనీని ఆయన ఇక్కడికి ఏ కంపెనీలు తీసుకురావాలి అన్నిటి మీద ఆయనకి గ్రిప్ ఉంది. కాబట్టి ఇక్కడ కంపెనీలు తీసుకొచ్చి దాని ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించి సంపద సృష్టించి ఆ సంపద మనకిస్తాడు తప్ప అప్పులు చేసి అయితే చంద్రబాబు నాయుడు గారు డబ్బులు ఎవరు, మనకి సంపద సృష్టిస్తాడు ఆయన. ఇప్పుడు సంపద సృష్టించి దాని ద్వారా మన రాష్ట్రం అభివృద్ధి పడుతుంది. అదేవిధంగా మనకు కూడా చాలా ఈ పథకాలు ఏవైతే పెట్టారో అవన్నీ అమల్లోకి వస్తాయన్నమాట. ఆయన విజన్ ఉన్న నాయకుడు. సో అందుకే ఈ ఎలక్షన్లో మీరందరూ దయచేసి ఇవన్నీ ఆలోచించుకొని మీరు చంద్రబాబు నాయుడు గారిని గెలిపించి సీఎం కింద చేయాలని నేను విన్నపం చేసుకుంటున్నాను. విన్నపం అని కాదు, మనం కూడా ఒక ఆలోచన చేసుకోవాలి. ఆయన ముందు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన ముందు 5 సంవత్సరాలను సపోజ్ మా కాన్స్టిట్యుయెన్సీ తీసుకుంటే నిమ్మల రామానాయుడు గారు ఇంతకుముందు ఎవరు కూడా అలా చేయలేదు. పాలకొల్లుని శ్మశాన వాటిక దగ్గర నుంచి, పార్క్స్ దగ్గర నుంచి, రోడ్ల దగ్గర నుంచి, చిన్న పల్లెటూరుల్లో సీసీ రోడ్ల దగ్గర నుంచి అన్నీ కూడా అభివృద్ధి పడ్డాయి మాకు. సో దాన్ని బట్టి నేను చెప్పగలుగుతున్నాను, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వస్తే మళ్ళీ మనకు మంచి రోజులు వస్తాయి. చదువుకునే పిల్లలకు కూడా మంచి ఉద్యోగాలు మనం సంపాదించుకునే అంత భాగ్యం మనకు కలుగుతుంది. కాబట్టి మనం ఓటేసే ముందు 1కి 10 సార్లు ఆలోచించుకొని ఓటేయమని చెప్పి మనం చేస్తున్నాను. థ్యాంక్ యూ.